రెమాన్ తుఫాన్ క్రమేపీ బలహీనపడుతోంది. ఈశాన్య రాష్ట్రాలు బెంగాల్పై వర్ష ప్రభావం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వచ్చే 5 రోజులు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాది నుంచి వచ్చే డ్రైవింగ్ కారణంగా వడగాళ్లు వీనున్నాయి. అయితే రుతుపవనాల విస్తరణకు ఈ వాతావరణం సానుకూలంగా ఉందని బంగాళాఖాతంలో ఇప్పటికే నైరుతి విస్తరించిందంటున్న వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. అంచనాలకు తగ్గట్టుగానే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత రెమాల్ తీవ్ర తుఫాను బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటింది. దాని ప్రభావం పూర్తిగా ఆ ప్రాంతానికి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు పరిమితం అవుతుందని భారత వాతావరణ శాఖ ముందు నుంచి చెప్తూనే వచ్చింది. ప్రస్తుతం తుఫాను ఎక్కడ ఉంది, దాని పరిణామాలు ఏంటి, తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు వాతావరణంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయని మరింత సమాచారం ఇవ్వడానికి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారిని సునందం అంతా ఉన్నారు. మేడం, తుఫాను రాత్రి తీరం దాటింది. ప్రస్తుతం ఏ ప్రాంతాలపైన దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంది? దీని యొక్క ప్రభావం అనేది ప్రస్తుతం రాత్రి తీవ్ర తుఫానుగా తీరం దాటిన తర్వాత ఈరోజు ఉదయం మరింత బలహీనమయ్యి తుఫానుగా కదులుతున్న పరిస్థితుంది. దీని యొక్క ప్రభావం అనేది బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్తో పాటు నార్త్ ఈస్ట్ స్టేట్స్లోనూ కూడాను దీని యొక్క ప్రభావం అనేది కొనసాగుతూ ఉంది. ఈవెన్ నార్త్ ఒడిశా పరిసర ప్రాంతాల్లో కూడాను ఇక రెయిన్ ఫాల్స్ అన్నీ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే తీరం దాటేటప్పుడు గంటకి 100 నుంచి 120, అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన పరిస్థితి ఉంది. అప్పటికే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అన్ని కూడా సూచనలు ముందుగానే ఇవ్వడం జరిగింది. అంటే వడగాలులు మరొకసారి వచ్చే అవకాశం ఉందా? వడగాలుల తీవ్రత సాధ్యమవుతుందా? ఇక ఋతుపవనాల పైన ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? తుఫాన్ వల్ల మీకు మాయిశ్చర్ అంతా వెళ్ళిపోవడం కానీ అట్లాంటి ఏమైనా ప్రభావం ఋతుపవనాల మీద ఉండే అవకాశం ఉంటుందా? ప్రస్తుతం అయితే ఈ ఋతుపవనాల మీద ఒక సిస్టమ్ ప్రభావం అనేది ఎక్కువ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఋతుపవనాలు అయితే చురుకుగా పయనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ మన నైరుతి బంగాళాఖాతము అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలోనూ కూడాను ఇక నైరుతి ఋతుపవనాలు విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే రానున్న ఇంకా 4 నుంచి 4 రోజుల్లో కూడాను ఇంకా మరింత భూభాగాన్ని అంటే ఇంకా మరింత బంగాళాఖాతాన్ని కవర్ చేసుకుంటూ మన కేరళ రాష్ట్రానికి కూడా నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడానికి అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయి. అంతవరకు కూడా మనకి ఈ నైరుతి ఋతుపవనాలు వచ్చేంత వరకు కూడా మనకి పగటి ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతాయి. ఈకో సిస్టమ్ వల్ల ఏంటంటే మనకి ల్యాండ్ మైన్ నుంచి కూడా విండ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ల్యాండ్ మైన్ నుంచి ఈక గాలులు అనేవి వస్తాయి, ల్యాండ్ మైన్ అంటే ఇప్పటికే మహారాష్ట్ర ఈ పరిసర ప్రాంతాలన్నింటిలోనూ కూడాను హీట్ వేవ్ వడగాలుల యొక్క తీవ్రత ఉంది. అంటే ఎక్కువ టెంపరేచర్స్ అనేవి ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మన రాష్ట్రం మీద కూడా స్లోగా ఈ యొక్క ఉష్ణోగ్రతలు అయితే పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. తుఫాను ప్రభావం వలన వచ్చే వర్షాల కంటే తుఫాను వెళ్లిపోయిన తర్వాత ఎండల తీవ్రత పెరుగుతుందని భారత వాతావరణ శాఖ ముందు నుంచి చెప్తుంది. అందుకు తగ్గట్టుగానే వచ్చే 5 రోజుల పాటు ఎండల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇక ఉక్కపోత వాతావరణం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు ఋతుపవనాలకు సంబంధించి సానుకూలమైన వాతావరణం కొనసాగుతోంది. అనుకున్న సమయానికే ఋతుపవనాలు వస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్తోంది. సురేష్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.